శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం జరిగే అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. సమయం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర నూర్స్ హై స్కూల్ ప్రక్కనే ఉన్న కోల్పింగ్ సెంటర్ లో జరుగును. క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, బీపీ, షుగర్, హెచ్ఐవి ఎయిడ్స్ నెగటివ్ రిపోర్టు, నాన్ రియాక్టివ్ వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దయ్యాల చేత పీడింపబడుచు ఉన్నారా? గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మాగ్ని అభిషేకంతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నారా? దైవజనులు రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి ఉచిత భోజన వసతి కలదు. మా ఫోన్ నంబర్ 8112229390. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనమును బట్టి సత్తెనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామములో స్వస్థతశాలను దేవుడు ఇచ్చిన స్థలములో నిర్మించుచూ ఉన్నాం. నిర్మాణము కొరకు ప్రార్థించండి. మీ విలువైన కానుకలను పంపించండి. మందిరము కొరకు కానుకలు అలాగునే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక, ఇనుము, సిమెంటు, కంకర రూపములో ఈ యొక్క మందిరము కొరకు కానుకలు ఇవ్వచ్చు. మా ఫోన్ నంబర్ 8112229390. రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిన్నటి రోజున యోహాను సువార్త 19వ అధ్యాయము 15-16 వాక్యాల్లో
19వ అధ్యాయంలో ఉంటున్న ఆ పిలాతు దగ్గర ఆ సభలో యేసు ప్రభు వారిని మనుషులందరూ ఎలా తృణీకరించారో ఆ మాటలు, కొన్ని మాటలు మనము నేర్చుకున్నాము. దాంట్లో 15-16లో అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. 16వ వాక్యంలో, అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను అన్న వాక్యాలు మనము నిన్నటి దినాన కొన్ని నేర్చుకున్నాము. తర్వాత ఇదే మాటను ప్రస్తావిస్తూ అపోస్తుల కార్యముల్లో 3:13-14లో వ్రాయబడిన మాటలు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 3:13-14లో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుటే ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. చూడండి, అపోస్తల కార్యములు 3:13-14లో వ్రాయబడిన మాటలు. ఈ మాటలు అంటున్నవారు, ఈ మాటలు రాసిన వారు ఎవరంటే లూకా. లూకా అంటే వైద్యుడు, లూకా అంటే పౌలు గారి శిష్యుడు. వింటున్నారా? లూకాకు పౌలు గారికి ఉన్న ఆ అనుబంధము ఎలాంటిది అంటే ఒక తండ్రి కొడుకుల అనుబంధం లాగా ఉంటుంది. దేవుడు పౌలును తన పరిచర్యకు లేవనెత్తినప్పుడు లూకా అనే శిష్యుడు కూడా చాలా పరిచర్యలో పాలిభాగస్తుడు అయి ఉండేవాడు. ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడు అవటానికి గల ముఖ్య కారణము పౌలు చేస్తున్న అద్భుతాలను లూకా చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే లూకా వైద్యుడే కానీ అన్ని వైద్యాలు లూకాకి వల్ల కానప్పుడు కొన్ని వ్యాధులు పౌలు గారి దగ్గర తగ్గిపోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు లూకా. అంతేకాదు దేవునిలోని శక్తిని ఆయన గ్రహించటమే కాదు, ఆయన ఎంతగా దేవుని యొక్క శిష్యుడు అయ్యాడు అంటే ఈ లూకా సువార్త రాశాడు అంటే జీవిత చరిత్ర, యేసు ప్రభు వారి జీవిత చరిత్రను స్వయంగా రాశాడు లూకా. కనుక ఎలా రాశాడు? లూకా ఆ రోజుల్లో యేసు ప్రభు ఉన్నప్పుడు లేడు కదా. ఎలా రాశాడు అంటే ఆయన యేసు ప్రభువు యొక్క అంతరంగిక శిష్యులను, వీళ్ళని అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఉంటున్న వారిని, యేసు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళని వీళ్ళని అడిగాడు. యేసు ప్రభు యొక్క జనన విధానం ఎలాగుంది, అలాగే ఆయన ఏమేమి పరిచర్య చేశాడు, ఫస్ట్ ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, ఆయన బాప్తిస్మం ఎలాగా, ఇవన్నీ కూడా లూకా అక్కడక్కడ గ్యాదర్ చేసి వ్రాసినట్లుగా మనము చూస్తాం. లూకా యేసు ప్రభు నమ్మినప్పుడు కొన్ని విషయాలు గ్యాదర్ చేసి ఆయా మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుతో మీకు పరిచయం ఉందండి, ఆయన ఏమేమి చేశాడు, ఎలా చేశాడు, ఆ రోజున మీరున్నారా అని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకునేవాడు. అంతేకాదు ఆయన శిష్యుల్ని అడిగి తెలుసుకున్నాడు. అక్కడున్న ఆ యేసు ప్రభుతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుని ఆ యొక్క లూకా సువార్తను వ్రాసినట్లుగా మనము చూస్తాం. కనుక ఆ నడిపింపులో పరిశుద్ధాత్మ దేవుడు లూకాను బలముగా నడిపించి వ్రాయించిన లూకా సువార్త. హల్లెలూయా. అంతేకాదు పౌలుతో ఉంటున్నప్పుడు
తర్వాత అపోస్తులతో వారితో ఉంటూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని కూడా లూకా రాసినట్లుగా మనము చూస్తాం. అంటే దేవునితో సంబంధము ఎంతగా లూకాకు బలపడింది అంటే తనకంటే కూడా దేవునిని ఎక్కువగా ప్రేమించిన లూకా తన యొక్క జీవితంలో అంత ఎక్కువగా ప్రేమించటానికి గల కారణము లూకా చూసిన పరిధి ఏంటంటే యేసు ప్రభువులో ఒక వైద్యుడిని చూశాడు. ఏం చూశారు? యేసు ప్రభువులో ఒక వైద్యుడిని ఒక విధానంగా చూస్తే అతనిలో వైద్యుడు కనపడ్డాడు లూకా. ఎందుకంటే వృత్తిరీత్యా లూకా వైద్యుడు కనుక. వింటున్నారా? ఒక్కొక్క కోణం ఉంటుంది ఒక్కొక్క మనిషిలో. కనుక ఆ కోణము అవతల వ్యక్తిని వారి యొక్క వృత్తిని బట్టి వారి ఆ అవతల వ్యక్తిలో ఉన్న ఆ కోణాన్ని వెతుకుతూ ఉంటారు. ఈయన వెతికింది ఏంటంటే యేసు ప్రభువు వైద్యులకు వైద్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గొప్ప గొప్ప కార్యాలు యేసు ప్రభు చేయటానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటి అని ఆ యేసు ప్రభువుని గురించిన ఆలోచనే కలిగి ఉన్నాడు. కనుక యేసు ప్రభువు ఆయన మనుషులను ఆయనే స్వయంగా చేసినవాడు కనుక ఏ పార్ట్ ఎలాగుంటుందో ఏ పార్ట్ ఎవరికి ఎలాగా శుద్ధి చేయాలో యేసు ప్రభు కంటే కూడా ఎక్కువ ఎవరికి తెలియదు అన్న సంగతిని ఈ లూకా గ్రహించాడు. వృత్తిరీత్యా లూకా వైద్యుడు. వినండి, మర్చిపోవద్దు, లూకా వైద్యుడు, అపోస్తలుల పౌలు యొక్క శిష్యుడు. ఆయన అంటాడు, ఇప్పుడు ఆయన రాస్తాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా. వింటున్నారా? ఈ మాటలు చెబుతుంది ఎవరో తెలుసా? పేతురు గారు చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? పేతురు గారు చెబుతున్నారు. పేతురు గారు ఫస్ట్ ప్రసంగం అది. పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన యొక్క ఫస్ట్ ప్రసంగం అది. ఎవరితో చెబుతున్నాడు? చాలామంది జనాంగంతో చెప్తూ ఉన్నాడు. మీరేం చేశారో మీకు అర్థం కాలేదు. ఆ రోజుల్లో నేనేం చేశానో నాకు అర్థం కాల. యేసు ప్రభుతోనే తిరిగాను కానీ యేసు ప్రభుని పెద్దగా నేను ఆయన గురించిన ఆంతర్యం ఏమిటో గ్రహించలేదు. ఒక విధంగా చెప్పాలంటే మీరెలా తృణీకరించారో నేను కూడా యేసు ప్రభుని అలాగే తృణీకరించాను అని పేతురు చాలా బాధపడ్డాడు. కారణం ఒక సన్నివేశం మీకు చెప్తాను. పేతురు గారు యేసు ప్రభుతో లాస్ట్ రోజు గడుపుతూ ఉన్నాడు. లాస్ట్ రోజు అంటే ఇక రేపొద్దునే ఆయనను సిలువ వేస్తారు. రేపొద్దున సిలువ వేస్తారు అంటే ఈ నైట్ ఆయనను పట్టుకుంటారు. వింటున్నారా? యేసు ప్రభు వారిని ఈ నైట్ పట్టుకుంటారు. రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే సిలువ వేస్తారు. ఆ రోజుల్లో పేతురు అక్కడ ఉండి యేసు ప్రభుకి బాగా దగ్గరగా ఉంటున్న వ్యక్తే. యేసు ప్రభుని బాగా అర్థం చేసుకున్న వ్యక్తే. కానీ ఆ రోజున యేసు ప్రభు అంటారు, ఇదిగో పేతురు, నువ్వేమంటున్నావో నీకు అర్థం కావట్లేదు అని అంటే, నేనేమన్నానయ్యా? ఏమన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో, ఏమన్నావా అంటే ఆయన అన్న మాటలు ఆయనకి ఒక్కసారి ఆలోచనలోకి వచ్చినాయి. ఏంటి ఆయన అన్న మాట తెలిసినా? ప్రభువా, వీళ్ళల్లో ఎవడైనా సరే పారిపోతాడేమో కానీ నేను మాత్రం పారిపోను, నిన్ను వదిలిపెట్టి. అవసరమైతే నా ప్రాణం పోయినా నేను కాపాడుకుంటాను. అసలు ఆ సిలువ నీ దగ్గరికి రాకుండాను గాక అన్నాడు. ఏమన్నాడు? ఆ సిలువ నీ దగ్గరికి, ఆ శ్రమ నీ దగ్గరికి రాకుండాను గాక, శ్రమల పాలు అవ్వకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం జరిగే అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. సమయం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర నూర్స్ హై స్కూల్ ప్రక్కనే ఉన్న కోల్పింగ్ సెంటర్ లో జరుగును. క్యాన్సర్, ఎయిడ్స్,
టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, బీపీ, షుగర్, హెచ్ఐవి, ఎయిడ్స్ నెగటివ్ రిపోర్టు, నాన్ రియాక్టివ్ వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దయ్యాల చేత పీడింపబడుచు ఉన్నారా? గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మాగ్ని అభిషేకంతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నారా? దైవజనులు రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి ఉచిత భోజన వసతి కలదు. మా ఫోన్ నంబర్ 8112229390. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనమును బట్టి సత్తెనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామంలో స్వస్థతశాలను దేవుడు ఇచ్చిన స్థలములో నిర్మించుచూ ఉన్నాం. నిర్మాణము కొరకు ప్రార్థించండి. మీ విలువైన కానుకలను పంపించండి. మందిరము కొరకు కానుకలు అలాగునే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక, ఇనుము, సిమెంటు, కంకర రూపంలో ఈ యొక్క మందిరము కొరకు కానుకలు ఇవ్వచ్చు. మా ఫోన్ నంబర్ 8112229390. రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. సాతానా వెనక్కెళ్ళు, మా ఊళ్ళో కూడా దూరిపోయావా నువ్వు? ఎవరిలో దూరిపోయింది? ఎవరిలో దూరింది? యేసు ప్రభు అంతరంగిక శిష్యుల్లోకి కూడా దూరిపోయింది సైతాన్. వినండి, అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు. ఎప్పుడు సాతాను వారిలో దూరిందో, ఎప్పుడు వారి యొక్క మనసులు మార్చిందో తెలియదు. కనుక యేసు ప్రభువు పేతురు బయటికి పోవాలా, వెళ్ళు అవతలకి వెళ్ళు అల్లా. సైతానా వెళ్ళు, బయటికి వెళ్ళిపో. వినండి, పేతురికి అర్థం కాల ఏంది నన్ను సైతాను అన్నాడని. అవును, ఆ క్షణంలో సాతాను యొక్క తలంపు పేతురులోనికి వచ్చింది. వినండి, ఆ రోజు అంటాడు, ఎవడైనా పారిపోతాడేమో కానీ నేను పారిపోను అంటే యేసు ప్రభు అన్నారు ఒకే ఒక్క మాట సింపుల్గా, పేతురు కోడి 3 సార్లు కుయ్యక ముంపు రేపు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. ఏమని ఆడతావంటే నేనెవరినో నీకు తెలియదు అన్నట్టుగా 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధం ఆడిన తర్వాత కోడికి వస్తుంది. అదే నీకు సింబాలిక్గా ఒక గుర్తు. నువ్వు నా గురించి చెబుతావా? 3 సార్లు నేనెవరినో నీకు తెలియదని నన్ను తృణీకరిస్తావు. తృణీకరించడం అంటే అర్థం అదే. కరెక్ట్గా అపాయము వచ్చింది అనే మూమెంట్లో, కరెక్ట్గా ఆయనను కూడా పట్టుకుంటారు అనే మూమెంట్లో పేతురు నిజంగానే అలాగే బొంకాడు. ఆయన చలిమంట దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు ఏమో లోపల ఉన్నారు. ఎక్కడున్నారు? సభలో ఉన్నాడు. సన్హెడ్రిన్ సభలో ఉన్నాడు. ఆయన సభలో ఉన్నప్పుడు ఆయనతో పాటు యేసు ప్రభువుని ఫాలో అయ్యాడు ఈ పేతురు. వెనకాలే వెళ్ళారు. ఏం చేస్తారు యేసు ప్రభుని అన్నట్టుగా వెనకాలే వెళ్ళి అక్కడికి వెళ్ళి చలిమంటగాడు కూర్చుని ఉన్నాడు. చలిమంటగాడు కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు కదా అంతే. అనగానే యేసు ప్రభా, ఆయన ఎవరో నాకు తెలీదు, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి, సరిగ్గా చూడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన చూసి అట్టగే ఉన్నాడే, ఈయన కూడా అప్పు చెప్తే పోద్ది. అట్టగే ఉన్నాడు. ఆ రోజున రొట్టెలు పంచినప్పుడు ఈయన కూడా ఉన్నాడు పక్కన. ఒక బుట్ట పట్టుకుని ఈయన కూడా భలే తిరిగాడు. ఈయన నువ్వు యేసు ప్రభుల శిష్యుల్లో ఒకడు కదా. యేసు ప్రభా, ఏం మాట్లాడుతున్నావా, ఆయన ఎవరో నాకు తెలియదు. రెండోసారి, మూడోసారి ఇంకొకళ్ళు వచ్చి అడిగారు, నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడివి, నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. యేసు ప్రభా, ఏంటి అసలు మీరు, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. అంతే. కోడి 3 సార్లు కూసింది, కొక్కురుకో. యేసు ప్రభు చెప్పాడు,
నీవు నేను ఎరుగనని 3 సార్లు బొగ్గుతావు పేతురు. ఈరోజు ప్రతి నెల 2వ శనివారం లూత్ హై స్కూల్లో అభిషేక కూడిక జరిగింది. రాజన్నయ్య రానక్క వాక్యం చెప్తారు, చాలా బాగా చెప్తారు. హృదయాలు తెరవబడేలాగా ఉంటుంది వాక్యం విన్నప్పుడు. మేము ఇంతకుముందు నామకర్త క్రైస్తవ జీవితంలో ఉన్న వాళ్ళని. మేము టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. అక్కడ చాలా ప్రేమగా ఆహ్వానించారు. అలాగే ఇక్కడికి వస్తూ ఉన్నాము దాదాపు 5-6 నెలల నుంచి. మేము ఎంతగానో దీవించబడ్డాము, మా కుటుంబం అంతా రక్షించబడింది, చాలా మేలులు పొందాము. అంతేకాదండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికైనా కానీ ఎలాంటిదైనా కానీ స్వస్థత కలిగిద్ది. తప్పకుండా మీరందరూ రావాలి. ప్రతి వారం శారదా కాలనీ 15వ లైన్లో జరిగిద్ది. ప్రతి నెల 2వ శనివారం అభిషేక కూడిక. తప్పకుండా రావాలి మీరంతా. షారోణ మంది చాలా బాగా వాక్యం చెప్పారు అమ్మగారు. మీ అందరు కూడా రావాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడికి వస్తే చాలా స్వస్థతలు జరుగుతున్నాయి. చాలా మంచిగా ఉంది. నెల రండి, మీ అందరూ తప్పకుండా రండి. అయితే వాక్యం విన్న తర్వాత నేను వచ్చినప్పుడు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు చాలా నీరసంగా ఉంది, చాలా బలహీనతగా ఉంది. అయితే అడుగు పెట్టినాక అక్క వాక్యం చెబుతుండగా మరి ఆ ఒంట్లో ఉన్న బలహీనత, ఆ మోకాళ్ళని, లోపల ఉన్న హృదయాన్ని గడగడ గడగడ వణుకులాగా వచ్చేసి ఆ బలహీనత అనేది తగ్గిపోయింది. ఆ జ్వరం 2 రోజులు పెట్టి జ్వరంగా నీరసంగా ఉంటే జ్వరం తగ్గిపోయింది, నీరసము తగ్గిపోయింది. ఇప్పుడు దేవుని కృపను పొందుకొని వెళుతున్నాను. దేవుడి నా సార్. గుంటూరు ఐపీడీ కాడ నుంచి వచ్చాను నేను. అంటే ఫస్ట్ నాకు జ్వరం వచ్చినప్పుడు మా మధ్య గారు వచ్చి ప్రార్థన చేయించుకొని చెప్పన్నారు. ప్రార్థన చేయించుకుంటే స్వస్థత కలిగింది. ఆయన అభిషేకం కూడికి ఒకసారి రాక అంది. ఇక్కడికి వచ్చినాక మనసు కూడా హాయిగా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా బాగుంది. వాక్యము కానీ పరిచర్య కానీ అంత బాగుంది, నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక నాలో ఒంట్లో ఉన్న బాధకు తీసేసాడు. నాకు వైట్ బ్లీడింగ్ అయినట్టు అయ్యేదండి. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చాక అసలు అదేం లేదు, సంతోషంగా ఉన్నాను. నా భర్త కూడా మా సన్నిధికి వస్తున్నాడు. ఎంతగానో సంతోషంగా ఉంటున్నాం మేము. నా పేరు జొన్నకోటి వరలక్ష్మి, మాది శాఖమూరు. మరి నేను బాగా బలహీనతగా ఉన్నాను. బలహీనతగా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం బట్టి, పాస్టర్ గారు చెప్పే వాక్యం బట్టి నేను నా మనసులోనే ఉంచుకొని అటే చూస్తూ ఉంటూ అది నా హృదయంలో బాగా భద్రపరుచుకొని మరి నేను చాలా వరకు బాగుపడ్డాను. ఇంకా కూడా కొంచెం ఏదన్నా ఉన్నా కానీ బాగుపడడానికి దేవుడు దయచేయను గాక. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ అద్భుత రీతిలో మరి పాస్టర్ గారు మరి ఎంతో అద్భుత కార్యములు చేస్తున్నారు. ప్రతి సెకండ్ సాటర్డే ఇక్కడ జరిగేటువంటి అద్భుతాలు నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. స్వస్థతలు జరుగుతున్నాయి, మరి దురాత్మలు విడుదల దయచేస్తున్నారు. మరి దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. నేను కూడా అనేక విధములుగా నేను స్వస్థపడ్డాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలని, అనేక మంది ఇంకా ఇక్కడికి వచ్చి దీవెనలు పొందుకోవాలని, స్వస్థతలు పొందుకోవాలని ఆ దేవుని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమె. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షారోన్ స్వరము కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళులాగున ప్రార్థన చేయండి. అలాగనే ఈ కార్యక్రమము నిమిత్తము ఆత్మల భారము కలిగిన వారు 1000 రూపాయలు స్పాన్సర్ చేసినట్లయితే మీ పేరున ఈ కార్యక్రమం వేయబడుతుంది. మీరు స్పాన్సర్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అభిషేకం స్వస్థత కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం జరిగే అభిషేకం ఆశీర్వాద కూడికకు తప్పకుండా రండి. సమయం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర నూర్స్ హై స్కూల్ ప్రక్కనే ఉన్న కోల్పింగ్ సెంటర్ లో జరుగును. క్యాన్సర్, ఎయిడ్స్,
టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, బీపీ, షుగర్, హెచ్ఐవి ఎయిడ్స్ నెగటివ్ రిపోర్టు, నాన్ రియాక్టివ్ వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దయ్యాల చేత పీడింపబడుచు ఉన్నారా? గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మాగ్ని అభిషేకంతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నారా? దైవజనులు రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. దూర ప్రాంతముల నుండి వచ్చు వారికి ఉచిత భోజన వసతి కలదు. మా ఫోన్ నంబర్ 8112229390. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనమును బట్టి సత్తెనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామంలో స్వస్థతశాలను దేవుడు ఇచ్చిన స్థలములో నిర్మించుచూ ఉన్నాం. నిర్మాణము కొరకు ప్రార్థించండి. మీ విలువైన కానుకలను పంపించండి. మందిరం కొరకు కానుకలు అలాగునే వస్తు రూపముగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇసుక, ఇనుము, సిమెంటు, కంకర రూపంలో ఈ యొక్క మందిరము కొరకు కానుకలు ఇవ్వచ్చు. మా ఫోన్ నంబర్ 8112229390. రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు ప్రభా నీ బిడ్డలు టీవీ ముందు కూర్చొని నీ వాక్యం వింటూ ఉన్నారు. విన్న వాక్యము వ్యర్థం కాకూడదు. వాక్యానుసారంగా బిడ్డలు వారి నడతలను సరి చేసుకుని మీ సన్నిధానములో సాక్షులుగా నిలబడాలి. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. బీపీ, షుగర్ నార్మల్ అగునుగాక. గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్, హార్ట్ ట్రబుల్ వీటన్నిటి నుండి బిడ్డలను విడుదల చేయండి నాయన. లివర్ ట్రబుల్, మూత్రపిండాలు వ్యాధులు ఇప్పుడే తాకండి బిడ్డలను. తలనొప్పి, కీళ్ళ నొప్పులు నాయనా ప్రభా ప్రతి విధమైన సమస్యల నుండి బిడ్డలను విడుదల చేయండి. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం. టచ్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ గాయపడిన హస్తములతో ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ప్రతి బిడను మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అని ప్రకటించిన దేవా, ప్రతి బిడను ఇప్పుడే తాకండి. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పవర్, చేతబడి చిల్లంగి శక్తులు దయ్యాల నుండి విడుదల. ఇదిగో ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాం నాయనా, బిడలకు నాయన స్వస్థత మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి బిడ నాయన ఏ సమస్యతో అయితే నీ టీవీ ముందర కూర్చుని ఉన్నారో ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి నాయనా ప్రభా. స్తోత్రం. వివాహము కాని వారికి వివాహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, అప్పుల సమస్యల నుండి విడుదల, త్రాగుడనే కట్టుల నుండి విడుదల. తాకండి నాయన. వ్యభిచారపు కట్టల నుండి విడుదల దయచేయండి. పాడి పంటలను ఆశీర్వదించండి. మీ దీవెనలతో బిడలు నింపండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. ఇదిగో టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడను పేరున దీవించి ఆశీర్వదించండి. బిడల సాక్ష్యం చెప్పాలి. అట్టి కృపా భాగ్యము బిడలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.